ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జగద్గురువులైన శ్రీ 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 కమలీబాబా వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఈరోజు ఆ సర్వ విఘ్నోపశాంతి. ఈరోజు ఆత్మీయ బంధువులతో ఆధ్యాత్మిక విషయాలు ముచ్చటించుకునే సందర్భంలో ఒక చిన్న విషయం మీ ముందు మనవి చేయదలుచుకున్నాను. అది ఏమన్నా భజన అనగా దాని అర్థం అంత క్రితం ఒకసారి వివరించియే ఉన్నాను. మరలా ఈరోజు దాని అర్థాన్ని మరొక్కసారి మననం చేసుకోవడం కోసం చెబుతూ ఆ నవవిధ భక్తి మార్గాలు విశదీపరుచుకుందామనేది నా మనవి. భ జ న 3 అక్షరాలు. భ అంటే భవరోగాలు, భరోగాలు అంటే భావం నుంచి పుట్టేటటువంటి ఆలోచన నుంచి మనోవాకాయ కర్మలకు సంబంధించినవి. భ. జ అంటే జనన మరణములు, జీవి పుట్టడం మరణించటం. జ అంటే జనన మరణములు. భ జ న. న అంటే నాస్యరహితుడైనటువంటి ఆ పరమేశ్వరుడు స్వప్రకాశుడు. స్వప్రకాశుడు అనే మనం ఎందుకు అంటున్నామంటే పరమాత్మ నిరాకార స్వరూపుడు. మన ఆత్మతృప్తి కోసం అనేక రూపాలుగా నామాలతో భగవంతుణ్ణి పిలుచుకొని పూజించి స్మరించి జపించి ధ్యానించి చేస్తున్నాము. అలాగా ఈ భజనదేముందులే అని చాలామంది తక్కువ భావంతో అనుకుంటూ ఉంటారు. భజనలో అర్థం ఎంత దాగుందో చూశారు కదా. భవరోగాల నుంచి జనన మరణాల నుంచి తప్పించి నాశరహితుడైనటువంటి ఆ పరమాత్మని మనకి గుర్తెరిగేటట్టు చేసి దివ్యానుభూతుల్ని మనకు ప్రాప్తింపజేస్తుంది. అంతేకాదు భక్తితో కీర్తనలు పాడి నామ సంకీర్తనలు చేసిన రామదాసు గారు, తుకారాం గారు, కబీర్ దాస్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా నామ సంకీర్తనలు కీర్తనలు పాడి, అన్నమయ్య గారు వీళ్ళందరూ కూడా తరించి భగవద్గీతలలో మునిగి తేలిన వారు. అట్టి భజన అంటే పాటలతో భగవంతుణ్ణి కీర్తించటం. ఆయన ఘనాఘనుడు కాబట్టి ఆ కీర్తనలో కానీ పాటల్లో కానీ ఆయన గొప్పతనాన్ని శృతి చేయడమే భజన అనే దానికి అర్థము. అట్లా ఈ భజన ద్వారా కూడా భగవంతుణ్ణి భక్తితో మాత్రమే కట్టగలుగుతాం. ఎవరైతే ఆత్మశుద్ధితో పరమాత్మయందు పరిపూర్ణ విశ్వాస భక్తులతో ఉండి భవరోగాలు దాటించే ఆ భగవంతుణ్ణి శరణ వేడుకుంటూ, మీరాబాయి ఉంది కదా, శ్రీకృష్ణ పరమాత్మని ఆవిడ పాడి పాడి ఆయన యందే లీనమైపోయింది. అలాగే పండరిలో సక్కుబాయి లీనమైపోయింది భక్తి పారవస్యంలో. అలాంటి భక్తి ఉన్నటువంటి స్త్రీమణులు ఎంతోమంది భగవంతుడి యొక్క సేవ చేసి తరించి ముక్తి పొందినవారు, జీవన్ముక్తి పొందినవారు. అలాంటిది సద్గురు సాయినాథుడైనటువంటి మా బాబాజీ మనకి నవవిధ భక్తి మార్గాలని ప్రబోధం చేసి 9 నాణ్యాలని లక్ష్మీబాయి సింద్రేకి ఇచ్చినట్టుగా సచ్చరిత్రలో చెప్పబడుతుంటుంది. ఆ నవవిధ భక్తి మార్గాల గురించి ఈరోజు మనము దాని వివరణ తెలుసుకుందాము. నవ అంటే 9 అని అర్థం. ఈ 9 మార్గాల ద్వారా కూడా భగవంతుడి యొక్క దివ్యానుభూతి మనం పొందవచ్చు. అదే బాబాజీ వారు మనకు చెప్పారు. అది ఏమిటంటే శ్రవణము అనగా వినడం, చెవుల ద్వారా వినడం. అందుకే మన పూర్వీకులు ఒక నానుడి వాక్యాన్ని కూడా చెప్పారు. ఏంటి? చెడు అనకు, చెడు తినకు, చెడు కనకు, చెడు వినకు. చెడుని ఎప్పుడు చెడ్డ మాటలని వినద్దు, చెవుల ద్వారా వినద్దు. చెడుని కనకు అంటే కళ్ళ ద్వారా చెడ్డ దృశ్యాలని చూడబాక. చెడు తినకు, నోటి ద్వారా నీకు ఆరోగ్యానికి హానికరం చేసేటటువంటి పదార్థాలని చెడు తినద్దు, నీ ఆరోగ్యం పాడవుతుంది. చెడు మాట్లాడకు, నోటి ద్వారా చెడ్డ మాటలను అంటే ఇతరులను నిందించటం, మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసాత్మక పూర్వకమైన చేష్టలు చేయరాదు అని మన పూర్వీకులు మనకి
చెప్పి ఉన్నారు. ఈ విధంగా కనడము అంటే చూడడము అని అర్థం చేసుకోవాలి. అలాగా శ్రవణం ద్వారా అంటే మనం ఎప్పుడు వినే మాటలు కానీ ఏదైనా మంచి శ్రావ్యమైన సంగీతాన్ని కానీ లేదా భగవంతుడి యొక్క బోధనలు కానీ మనం ఎల్లవేళలా వినేటట్టుంటే మన మనస్సుకి నికరమైన స్థితి, నిశ్చల స్థితి ఏర్పడుతుంది. అనగా అనగా రాగము కమ్మగుండును, శిశురేత్తి పసురేత్తి గానరహ పని అని మన పూర్వీకులు చెప్పారు. చక్కటి శ్రావ్యమైనటువంటి సంగీతము, భక్తి గీతాలని వింటూ అలా ధ్యానంలో కూర్చున్నా కూడా ఆత్మానుభూతి ఎంతో బాగా గొప్పగా కలుగుతుంది. అది శ్రవణం. తర్వాత కీర్తనం అంటే ఇప్పుడే చెప్పుకున్నాం. అనేక మహనీయులు భగవంతుని కీర్తించి ఆయన్ని పొగిడి ఆయన యొక్క గొప్పతనాన్ని నలుగురికి చాటు చెప్తూ వాళ్ళు ఆ తన్మయత్వంలో తరించారు. వాళ్ళందరి పేర్లు కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అదే కీర్తన. తర్వాతది స్మరణ చేయడం అంటే పని పాటలు చేసుకున్నప్పుడు లేదా జపం చేసుకోవడానికి ప్రత్యేకమైన సమయాన్ని నిర్ణయించుకొని జపం చేయడం కూడా స్మరించడమే కింద వస్తుంది. స్మరణ నిత్యం నీ పనులు చేసుకుంటున్నప్పుడు మనస్సులో ఆంతరంగికంగా ఆ పరమాత్మని స్మరించుకుంటూ నువ్వు పనులు చేసుకున్నట్లయితే ఆ పరమాత్మ నీ పనులు యందు నీకు చక్కటి ఫలితాన్ని అందించగలుగుతారు. అలాగా స్మరణ చేయడం అని అంటారు. తర్వాత పాదసేవ, గురువు యొక్క పాదసేవ. ఆయనకి శుశ్రూతలు అంటే శారీరక శుశ్రూతలు. గురువు ప్రత్యక్షంగా మనకు లభించినట్లయితే ఆ గురువు యొక్క సేవను చేయడం అది కూడా మహద్భాగ్యమే. మన జన్మల నుంచి వచ్చిన కర్మలు దగ్ధం అవడానికి ఆస్కారం ఉంటుంది. నిరాకారమైన ఆ పరమాత్మ సాకార రూపంలో గురు రూపంలో తారసపడి నీకు ఉపదేశపూర్వకంగా మార్గదర్శకుడై నిన్ను ఆధ్యాత్మిక బాటలో నడిపించడానికి కర్తగా నీ ప్రత్యక్షమయ్యి నీకు జ్ఞానభిక్షను అందించే ఆ గురువుకి పాదసేవనం చేయటం కూడా మహద్భాగ్యమే. తర్వాత అర్చన అనగా పూజా విధానము. మనం నిత్యము మన ఇళ్లల్లో పూజ చేసుకుంటాం. దేవాలయాల్లో అర్చకులు అంటే పూజారులు. ఆ దేవతామూర్తులకు అర్చన, అభిషేకాలు, పువ్వులతో పూజలు ఇవన్నీ చేస్తారు. ఇది కూడా భక్తి పరాకాష్ఠకు చెందటానికి ఒక మెట్టుగా ఉపయోగపడుతుంది. అందువల్ల అర్చన అనేది కూడా నవవిధ మార్గాల్లో ఒక మార్గం కింద మనం తీసుకోవచ్చు. వందనము, భగవంతుడికి వందనం అర్పించటం. ఎందుకు వందనం చెయ్యాలి అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. గర్భంగా ధరించినటువంటి స్త్రీకి బిడ్డ పుట్టక మునిపే చనుబాలు ఏర్పడతాయి. అలాగే భగవంతుడు ఈ జీవరాశిని అంతటిని ఏర్పరచక మునిపే ఈ ప్రకృతిలో జీవరాశులకు అవసరమైనటువంటి 84 లక్షల జీవరాశులకి అవసరమైనటువంటి అన్నపానాదులకు సమకూర్చేటటువంటి పర్వత శ్రేణులు, వృక్షాలు, ప్రకృతిని సమసిద్ధి కలిగినటువంటి శీతోష్ణ స్థితులను, ఋతువులను, కాలాన్ని అన్నిటినీ ఏర్పరిచి మనకై ఇచ్చిన ఆ పరమాత్మకి నిత్యము వందన సమర్పించటంలో ఆశ్చర్యమే లేదు. క్షణము ఆయనకి నమస్కరిస్తూ, నాయన మా కోసం ఇన్ని ఏర్పాట్లు చేశావు, మా జీవనం జీవించడం కోసం ఇటువంటి ప్రకృతిని మాకు సంసిద్ధం చేసినందుకు నీకు వేల ప్రణామాలు అని సమర్పించటం మన యొక్క కృతజ్ఞతను తెలియచేయటమే. అందువల్ల నవవిధ భక్తి మార్గాల్లో వందనం అనేది కూడా ఒక మార్గము. తర్వాత దాస్యము అంటే మనకి దాస్యము అంటే వారి దగ్గర పని చేయటం, దాస్యరికం చేయడం అన్నమాట. గురువు దగ్గర దాస్యంగా చేయడం. సాందీపుడి దగ్గర కృష్ణ పరమాత్మ 12 సంవత్సరాలు, అది వరకు పురాతన రోజుల్లో ఒక గురువు దగ్గర శిష్యుడు 12 సంవత్సరాలు శిష్యరికం చేసేవారు, అంటే దాస్యం చేసేవారు. అప్పుడు ఆత్మకు సంబంధించిన విద్యని ఆ గురువు దగ్గర నుంచి వాళ్ళు అభ్యసించేవారు. ఈ విధంగా దాస్యానికి ఎంతో గూఢార్థం ఉంది. ఆత్మైక విద్యను నేర్చుకోవాలంటే గురువు సమక్షాన దాస్యం చేసి తీరవలసిందే. అది నవవిధ భక్తి మార్గాల్లో ఒక మార్గం కింద వస్తుంది. ఇక
సఖ్యము అంటే పరమాత్మని ఒక స్నేహితుడిగా భావించి మన కష్టసుఖాలన్నీ ఆయన ముందు వెళ్ళబరుచుకోవడమే సఖ్యము. ఈ సఖ్యంతో పరమాత్మకి నిత్యము మనం పడుతున్నటువంటి సంతోష విషయాలనైనా దుఃఖ విషయాలనైనా ఆయనకి మనం తల్లిదండ్రులతో ఎలా చెప్పుకుంటామో అలాగే పరమాత్మతో మనం చెప్పుకోవచ్చు. అలా చెప్పుకునే విధి విధానాన్ని సఖ్యము అని అంటాము. తర్వాత ఆత్మనివేదన. ఆత్మనివేదన అంటే నాయన నీవు తప్ప మాకు గతి లేదు, పరిపూర్ణ విశ్వాసముతో నీ అంతరంగమున పరమాత్మని ప్రతిష్ఠించుకొని ఉన్నాము, మా అంతరంగము నీవే అనే భావాన్ని ప్రకటన చేయటమే. అంతటా ఉన్న పరమాత్మ నా అంతరంగంలో కూడా ఉన్నాడు, ఆ పరమాత్మకి నేను ఆత్మనివేదన చేస్తున్నాను. నా ఆత్మని తప్ప పరమాత్మకి ఇవ్వవలసిన వస్తువు ఏమీ లేదు. ఎందుకని? అన్నిటినీ పరమాత్మే సృష్టించాడు. ఆ పరమాత్మ సృష్టించిన ఈ జగత్తులోనే మనమున్నాము, మన కర్మల చేత మనం జన్మించి తీరాము. అందువల్ల ఆ కర్మలన్నీ ప్రక్షాళనం అవ్వడం కోసం మనకున్నటువంటి మనసు, బుద్ధి, చిత్తము ఈ త్రికరణలను పరమాత్మ పాదాల వద్ద వదిలేసి ఆత్మ నివేదన చేసినట్లయితే ఆ పరమాత్మ సాక్షాత్కారము అంటే ఆయన యొక్క దివ్య అనుభూతి. ఆ అనుభూతిని మనం పొందగలుగుతాము. అనునిత్యము ఆ పరమాత్మ కంటికి రెప్ప ఎలా కాచి కాపాడుతుందో అట్లా మనల్ని కాచి కాపాడగలుగుతాడు. సద్గురు సాయినాథుడి యొక్క సచ్చరిత్రలో ఈ నవవిధ భక్తి మార్గాలని ఆయన యొక్క భక్తులకు, శిష్యులకు, మనకు బోధించి ఉన్నందుకు ఆ పరంధాముడైనటువంటి ఆ గురుస్వరూపానికి వేల వేల నమస్సులు చెబుతూ ఓం జై శాంతి, విజయ శాంతి, దివ్య శాంతి.